ప్రేమ పేరుతో మోసం జరిగింది. డబ్బు నగలతో పరారవడం జరిగింది ప్రియుడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడంటున్నారు లక్ష్మి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడంటోంది లక్ష్మి. నా దగ్గర నుంచి నగలు డబ్బు తీసుకున్నాడు అంటూ లక్ష్మి చెప్పుకొచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించకుండా పోయాడంటూ ఉన్నారు లక్ష్మి. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదంటున్నారు ఆమె. డబ్బు పలుకుబడి ఉంటేనే న్యాయం జరుగుతుందా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. తనలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదు అంటే వెంటనే యాక్షన్లోకి దిగాలి పోలీసులు. తనకు రక్షణ కల్పించాలి, తనకు న్యాయం చేయాలి అంటూ ఆమె డిమాండ్ చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నెల్లూరు జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమ పేరుతో మోసాలు ఈ మధ్య ఎటువంటి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు వంతు నెల్లూరు ప్రేమ పేరుతో తనని నమ్మించి మోసం చేశాడు అని చెప్పి ఆ మహిళ కన్నీటి పర్యంతం అవుతూ ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాజ్ దగ్గరికి వెళ్తున్నాను. గయాజ్, అసలు ఏం జరిగింది, స్టోరీ డీటెయిల్స్ ఏంటి? సచిన్, నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఓ యువతి డిగ్రీ వరకు చదువుకోవడం జరిగింది. అయితే నిరుపేద కుటుంబం వాళ్ళు కూలీ నాలి చేసుకుని ఆ యువతి తల్లిదండ్రులు జీవనం సాగిస్తూ ఉంటారు. కష్టపడి ఆ యువతిని వాళ్ళు చదివించడం జరిగింది. అయితే డిగ్రీ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగ నిత్యం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ మార్కెటింగ్ విభాగంలో ఆమె పనిచేస్తూ ఉండేది. అయితే హైదరాబాద్లో శ్రీకాకుళం జిల్లా పలాస అంటే వజ్రపు కొత్తూరు ప్రాంతానికి చెందిన రామకృష్ణ అనే బీటెక్ చదివిన యువకుడు పరిచయం అవడం జరిగింది. ఆ యువకుడు ఆ అమ్మాయి వెంట ప్రేమిస్తున్నట్టు వెంటపడ్డాడు. అది కాస్త వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ తో ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే క్రమేణా రామకృష్ణ ఆ యువతితో చాలా దగ్గర అవ్వడము, అదేవిధంగా తన అవసరాల నిమిత్తము ఆ అమ్మాయి దగ్గర ఉండే కొన్ని అంటే ఈ యాప్ లోన్స్ మొత్తం సుమారు ఒక 5 లక్షల రూపాయల వరకు యాప్ లోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఒక వెహికల్ ఆ విధంగా చేయడం జరిగింది. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన తర్వాత ఆ యువతి నెల్లూరుకు కోవూరుకు వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా రామకృష్ణను పరిచయం చేయడం జరిగింది. అయితే అతను సుమారు ఒక 2-3 నెలల వరకు కోవూరులోనే ఉంటూ పెళ్లి చేసుకుంటానని మొత్తం వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండే డబ్బు నగదు కూడా స్వాహా చేశాడు. గత 2 నెలల నుంచి అతను కనిపించకుండా పరారయ్యాడు. ఫోన్లలో ఫోన్ చేస్తే ఈ యువతి ఫోన్ చేస్తే నేను పెళ్లి చేసుకున్నాని రివర్స్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళంతా ఆ యువతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పలాస ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో అతను వీళ్ళ మీద దాడి చేసి కొట్టడం ఇలాంటి చేయడం జరిగింది. అయితే ఈ యువతి బలన్మరణానికి కూడా హైదరాబాద్ లో పాల్పడటంతో అక్కడ హైదరాబాద్ లో కూడా పోలీసులు కేసు నమోదు పరచడం జరిగింది. అయితే ఏం దిక్కుదేచని ఈ యువతి మళ్ళీ కోవూరుకి చేరిపోయి ఇక్కడ అతనిపై పోలీసులకు కంప్లైంట్ చేసిన పోలీసులు ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయకపోవడంతో ఈ అమ్మాయి న్యాయం కోసం అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ అయితే తిరుగుతుంది. సచిన్, రైట్ గయాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో ప్రేమ పేరుతో జరిగిన మోసం ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. డబ్బు నగలతో ప్రియుడు పరారయ్యాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సదరు ప్రియురాలు. పట్టించుకోవడం లేదు అంటూ కూడా, అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా తనని పట్టించుకోవటం లేదని చెప్పి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. రామకృష్ణ అనే వ్యక్తి ప్రేమిస్తున్నాను అని నా వెంట పడ్డాడు అంటూ లక్ష్మి చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడంటోంది లక్ష్మి. తన దగ్గర నుంచి నగలు డబ్బు తీసుకున్నాడు అంటోంది లక్ష్మి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించకుండా పోయాడంటూ చెప్పుకొచ్చింది ఆమె. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. డబ్బు పలుకుబడి ఉంటేనే న్యాయం జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తూ ఉంది. తనలాంటి పరిస్థితి మరే మహిళకి రాకూడదంటూ లక్ష్మి కన్నీటి పర్యంతమవుతోంది.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU